Hello friends, welcome back to my channel. ఫ్రెండ్స్ ఇక లోకి వెళ్తే మనమైతే ఇప్పుడు మన రాజమండ్రిని డ్రోన్ వ్యూలో చూడబోతున్నాం అనమాట. సో మరి మన డ్రోన్ని అలా గాల్లోకి ఎగరేసి మన రాజమండ్రిని చూసేద్దామా డ్రోన్ వ్యూలో. సో డ్రోన్ అలా వెనక్కి వెళ్ళింది. వెళ్ళి గాల్లోంచి మన రాజమండ్రిని మనకు చూపించింది. సో అక్కడ ట్రైన్ వెళ్ళడం చాలా బాగుంది. ఈ ప్లేస్ వచ్చేసి మన రాజమహేంద్రవరంలో ఉంది కదా పుష్కర్ ఘట్, అక్కడ. సో ఇక్కడే మనకి రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ చాలా ఫేమస్ అండ్ ఈ పుష్కర్ ఘట్కి చాలామంది విజిట్ చేసే ఉంటారు. విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ రైట్ సైడ్లోనే మనకి కొత్తగా బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు. అండ్ ఇంకా ఏంటంటే మనకి ఈ బ్రిడ్జ్ కాకుండా ఇంకొక బ్రిడ్జ్ ఉంటుంది, రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జ్. అది కొన్ని కనిపిస్తుంది చూసారా, అదే ఆ బ్రిడ్జ్ కూడా మీకు చూపిస్తాను. కానీ ఈ బ్రిడ్జ్ చాలా పొడవుగా ఉంటుంది. అరౌండ్ ఒక ఎన్ని కిలోమీటర్స్ కరెక్ట్గా ఐడియా లేదు, కానీ ఎక్కువ కిలోమీటర్స్ ఉంటుంది. సో మీలో ఎవరికైనా ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయో తెలిస్తే కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా మీరైతే మ్యూజిక్తో ఈ ప్లేస్ మొత్తాన్ని చూసేయండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళగానే మీకైతే నేను ఆ ప్లేస్ అంటే చెప్తాను.
మీరైతే ఈ పుష్కర్ ఘాట్ని చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను చూసి. సో మరి పుష్కర్ ఘాట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మనమైతే పుష్కర్ ఘాట్ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాం. అదే మనకి రీసెంట్గా ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ టెంపుల్ చూడడానికి మనం వెళ్ళబోతున్నాం. అండ్ ఇంకా ఏంటంటే అక్కడ నుంచి కూడా డ్రోన్ వ్యూ చాలా బాగుంటుంది. అక్కడే మనకి ఇందాక చూసాం కదా రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ చూడొచ్చు అనమాట. సో మరి వెళ్ళిపోదాం అక్కడికి. సో మనమైతే అక్కడికి వచ్చాం. అక్కడ నుంచి మళ్ళీ డ్రోన్ గాల్లోకి పంపించాం. ఈ ప్లేస్ ఎక్కడంటే ఎగ్జాక్ట్గా మన ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్లో ఉంది కదా, అదే మన ఇస్కాన్ టెంపుల్. రైట్ సైడ్లో ఉండేదే దత్తాత్రేయ క్షేత్రం. ఇంకా ఈ టెంపుల్స్తో పాటు ఇంకొక కొత్త టెంపుల్ వచ్చింది. ఆ టెంపుల్ ఏంటంటే మహంకాళి మహాకాళేశ్వర ఆలయం. ఈ ఆలయంలో ఉజ్జయిన్లో శివునికి ఏ విధంగా పూజ చేస్తారో అదే విధంగా పూజ చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో ఇది ఫస్ట్ టెంపుల్ ఈ విధంగా పూజ చేయడం. అంటే మనిషి దహనం చేసిన తర్వాత బూడిద ఉంది కదా, ఆ బూడిదతోనే శివునికి పూజ చేస్తారు. సో మరి ఈ టెంపుల్ని ఎవరైనా విజిట్ చేస్తుంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏంటంటే ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. నేనైతే బ్లాగ్ చేద్దాం అనుకున్నా, కానీ ఏంటంటే టెంపుల్ లోపలికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది అండ్ టైమింగ్స్ వేరే ఉంటాయి. ఆ టైమింగ్స్లో వెళ్ళడం నాకు కుదరక నేనైతే బ్లాగ్ చేయలేదు. అండ్ ఇక్కడతో ఒక ఐలాండ్ ఉంది, ఆ ఐలాండ్ చాలా బాగుంది. అండ్ ఇంకా చూసుకోవచ్చు మన గోదావరి గాల్లో చూస్తే ఓ రేంజ్లో ఉంది కదా. అండ్ చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇలా మనకి రోడ్డు బ్రిడ్జ్ వస్తుంది. అండ్ కింద నుంచి రైల్వే బ్రిడ్జ్ అలా వెళ్ళిపోతుంది లోపలికి. అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. సో మరి ఈ ప్లేస్ని ఎవరైనా విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయాలి. అండ్ ఇంకా ఏంటంటే మరి ఈ ప్లేస్ని నేను డ్రోన్ వ్యూలో చూపిస్తున్నా కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా రాజమండ్రి వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ ఉంటే కామెంట్ చేసేయండి. ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మరి ఇక ఈ వ్యూ మొత్తాన్ని మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఫైనల్గా మీకైతే నేను మన పుష్కర్ ఘాట్ని తర్వాత ఇక్కడ ఉండే ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉండే మన గోదావరిని చూపించాలనుకుంటున్నాను. అలాగే 2 బ్రిడ్జ్లను చూపించాలనుకుంటున్నా. సో మరి మీకు ఈ వీడియో అనిపిస్తుంది కామెంట్ చేయండి. అండ్ ఇదే మన ఇస్కాన్ టెంపుల్ మన రాజమండ్రిలో. అండ్ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మరి నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. అండ్ మీకైతే నేను మొత్తం అంతా చూపించాలనుకుంటున్నాను ఆ రాజమండ్రి గోదావరి దగ్గర ఉండే ప్లేసెస్ని. అంటే లైక్ డ్రోన్ వ్యూస్లో కొన్ని ప్లేసెస్ చూపించాను. ఆ ప్లేసెస్ మీకు ఎలా అనిపించి కామెంట్ చేసేయండి. అండ్ మొత్తానికి మనకి మంచి వీడియో చూపించి మన డ్రోన్ అయితే వెనక్కి వస్తుంది. సో ఇదే మన డ్రోన్.
సో మరి మీకు ఈ వీడియో అనిపిస్తుంది కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో బాగా నచ్చేస్తే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. రాజమండ్రి వాళ్ళంటే మాత్రం కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో మరి మన డ్రోన్ థ్యాంక్స్ చెప్దాం, అండ్ వీడియో చూసినా మీకు కూడా థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.